నేను ఒక శారీ కొనుక్కున్నాను అనమాట. దానికి కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్కి ఇప్పుడు నేను ఒక చిన్న డిజైన్ శారీ వచ్చి ఇదనమాట. ఓవరాల్గా ఫస్ట్ ఇలా ఇచ్చారనమాట శారీ మొత్తం. అయితే నేను ఈ కర్వ్స్ దగ్గర ఒక్కొక్కటి హ్యాంగింగ్ వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఇది నీడిల్ అనమాట, 20 నెంబర్ నీడిల్. చూడండి ఎంత స్లిమ్గా ఉందో. నాకు అదైతే ఓన్లీ 10 రూపీస్ పడింది ఈచ్ వన్. అట్లనే మనం ఇప్పుడు ఇలా మీషోలో పెడితే మీషోలో కూడా ఇలాంటివి అమ్ముతున్నారు అనమాట. ఇందులో మనకి ఎంత స్లిమ్ కావాలో అంత స్లిమ్ నీడిల్స్ మొత్తం అన్నీ కలిపి ఇలా బంచ్గా కూడా ఇస్తున్నారు. అంటే నేను ఇదైతే పింక్ మోనాలిసా బీడ్ ఉంది కదా, దీనికి ఈ పింక్ మోనాలిసా బీడ్కి పింక్ కలర్ వేస్తున్నాను అనమాట. ఇది పింక్ కదా, ఈ పింక్కి పింక్ వేస్తున్నాను. అట్లాగే ఈ సిల్వర్ వాటికేమో సిల్వర్ బీడ్ వేస్తున్నాను అనమాట ఇలా. అండ్ వీటికి కింద హ్యాంగింగ్ కావాలి కాబట్టి ఒక్కొక్క కింద అంటే ఆ పూస కొంచెం టైటింగ్ చేయడానికి వీటి కింద గోల్డెన్ బీడ్ వేస్తున్నాను అనమాట. ఇవ్వండి, ఆల్రెడీ నేను థ్రెడ్ తీసుకొని ఇప్పుడు నాకు ఎంత లెంత్ కావాలో అన్ని బీడ్స్ వేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇంత లెంత్ నేను జస్ట్ ఒక 10 బీడ్స్ ఈ షుగర్ బీడ్స్ వేసిన తర్వాత మోనాలిసా బీడ్ వేస్తాను. నాకు ఇదిగోండి, ఇప్పుడు నేను సిల్వర్ వేసాను. ఇక్కడ సిల్వర్ షుగర్ బీడ్స్ తీసుకున్నాను, అలాగే సిల్వర్ మోనాలిసా బీడ్ తీసుకున్నాను. ఒక గోల్డ్ హ్యాంగిల్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను ఆల్ ఓవర్ మొత్తం. ఫైనల్ లుక్ బాగుంది కదా. ఇలా మొత్తం కర్వ్స్ దగ్గర ఒకటి సిల్వర్ అండ్ ఒకటి గోల్డ్ వేయాలనుకుంటున్నాను, ఎందుకంటే దీని సీక్వెన్స్ వేసుకుంటున్నాను. మొత్తం కంప్లీట్ అయ్యాక వర్క్ చూద్దాం. ఓకే, ఇలా హ్యాండ్స్కి ఇచ్చాను. ఇలా హ్యాండ్స్ కూడా ఈ కర్వ్లో ఇచ్చాను, వేసుకున్నాను. అండ్ దీనికి కూడా ఇలా హ్యాంగింగ్స్ పెట్టాను అన్నమాట. ఇలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్. యూట్యూబ్లోనే చూసి ఫాలో అయ్యాను. ఈ హ్యాంగింగ్స్ కూడా చక్కగా ఇట్లా వేసాను అనమాట. ఇలా వీటికి కూడా ఒక బీడ్స్ వేసి ఇట్లా 3 హ్యాంగింగ్స్ వేసాను. ఇక్కడ కూడా కట్ వర్క్ లాగా నేను ఇట్లా ఇచ్చాను. ఇలా చేసి ఇలా హ్యాంగింగ్స్